హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 10వ భాగం కూడా అయిపోయింది. 11వ భాగం చూద్దామా? తాగొచ్చాడా అనుకుంటూ నోటి మీద ఆశ్చర్యంగా చేయి పెట్టుకుంది తేజు. దాదాపు లక్ష్మి పరిస్థితి కూడా అంతే. తన ప్రజెన్స్ అభికి నచ్చదని అతనికి దగ్గరగా వెళ్ళడం మానేసింది తేజు. సో అభి దగ్గరికి వెళ్లకుండా నిలబడిన చోటే ఉంది. లక్ష్మి వెంటనే అభికి సపోర్ట్గా చెయ్యి ఇవ్వడానికి వెళ్ళబోతే చూపుడు వేలుని రావద్దని ఆడిస్తూ నో అన్నాడు అభి. చిన్నబాబు, మీరు నడవలేకపోతున్నారు, మీ గది వరకు తీసుకెళ్తాను అంది లక్ష్మి. అభి ఆ మైకంలోనే తల అడ్డంగా ఊపుతూ నో, నువ్వు కూడా వాళ్ళ పార్టీనే కదా, నాకు నీ హెల్ప్ అక్కర్లేదు, నేనే వెళ్తాను అని అతి కష్టంగా మాట్లాడుతున్నాడు. అతని మాట నడక చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగా తాగేశాడు. తేజుకి చాలా బాధగా అనిపించింది. లేని అలవాట్లు నేర్చుకుంటున్నాడు అని. మీరు వెళ్ళలేరేమో, నేను తీసుకెళ్తాను బాబు అంది లక్ష్మి అనునయంగా. నచ్చిన వైపుకి చూపుడు వేలు చూపించి నువ్వు వెళ్ళి నిద్రపో అన్నాడు కమాండ్ చేస్తూ. అయినా లక్ష్మి కదలలేదు. అభి ఎలా వెళ్తాడా అని అక్కడే ఉంది. తేజు మెలకుగా ఉన్న అభి ఆమెని దగ్గరికి రానివ్వడు కాబట్టి ఇంకెలా వెళ్తాడా అని కంగారుగా చూస్తుంది లక్ష్మి. ఆవిడ కదలకపోయేసరికి వెళ్ళమన్నానా అన్నాడు గట్టిగా. దాంతో తను పడుకునే వైపుకి వెళ్ళిపోయింది. తేజు నిలబడిన చోటు నుండే అభిని గమనిస్తుంది. అభి మెల్లగా తూలుతూ హాల్లోంచి స్టెప్స్ వరకు వెళ్ళడానికే 2-3 సార్లు పడబోయి నిలదొక్కున్నాడు. అలా నడుస్తూ 3 నిమిషాలకి కానీ స్టేర్స్ని చేరుకోలేదు. తేజు ఆ 2 సార్లు వెళ్ళి అభిని పడకుండా పట్టుకుందామని అనుకుని మళ్ళీ తనని చూస్తే అక్కడే అరుస్తాడని, ఆ అరుపులకి మాలిని లేస్తుందేమో అని వెళ్లకుండా ఆగిపోయింది. 2 స్టెప్స్ ఎక్కగానే మళ్ళీ పడిపోబోయాడు. ఇక తేజు ఆలోచించకుండా వెంటనే వచ్చి అభి పక్కన నుంచుంది. అటువైపు చూడకుండానే హ్యాండ్ రైల్ అనుకుని తేజు భుజం మీద చేయేసి సరిగ్గా నిలబడ్డాడు అభి. అతను నిలబడ్డాడు కదా, వెళ్ళిపోదాం అనుకుంటే భుజం మీద అతని చేతి పట్టు విడిపించుకుంటేగా తనని ఖచ్చితంగా చూసేస్తాడని సైలెంట్గా ఉండిపోయింది. అభి వెళ్ళాడో లేదో అని మళ్ళీ వెనక్కి వచ్చిన లక్ష్మి తేజుని చూసి వెళ్ళి పడుకుంది. కనీసం హ్యాండ్ రైల్ ఇంత ఎత్తుగా ఉందేంటి అన్న ఆలోచన కూడా లేదు ఈ మనిషికి అనుకుంటూ అభితో పాటే నడవడానికి అతని కాళ్ళ మూమెంట్ని గమనిస్తూ అడుగులేసింది తేజు. ఆమె భుజం మీద చెయ్యి అలాగే ఉంచి ఇంకో 2 మెట్లు ఎక్కాడు. ఎక్కడ పట్టీల చప్పుడు వినపడుతుందో అని తేజు అతి నెమ్మదిగా అడుగులు వేసినా మరో అడుగు వేయగానే సౌండ్ వచ్చి పక్కకి చూశాడు. కొన్ని సెకండ్స్కి తను తేజు అని తెలివి రాగానే కోపంగా చెయ్యి తీసేసి తనని తోసేశాడు. కానీ తనే కింద పడ్డాడు. అయ్యో అని తేజు పట్టుకోపోతే డోంట్ టచ్ అని అరిచాడు. చెవులు మూసుకుని మాలిని రూమ్ వైపు కంగారుగా చూసింది తేజు. డోంట్ టచ్ మీ, ఐ హేట్ యూ అన్నాడు మళ్ళీ స్టెప్స్ మీదనే కూర్చుని. మెల్లిగా తనే లేచి స్టెప్స్ ఎక్కుతుంటే తేజు చేయి పట్టుకుంది పడిపోతాడేమో అని. ముట్టుకోవద్దంటూ అభి వదిలించుకోవడం పట్టించుకోకుండా తేజు మళ్ళీ పట్టుకోవడం. 3-4 సార్లు అదే రిపీట్ అయ్యాక అభి ఇక గమనించుకోలేదు తేజుని. అతని రూమ్కి వచ్చాక బెడ్ దగ్గరలో చెయ్యి వదిలేసింది తేజు. తన ముందు బెడ్ ఉందని చూసుకోకుండా అభి ముందుకు వెళ్ళిపోతుంటే బెడ్ తగులుతుందేమో అని తేజు అతని ముందుకు వచ్చింది. అప్పటికే ముందుకి తూలుతూ ఉన్న అభి కాలికి బెడ్ తగిలి పడిపోయాడు. తనతో పాటు తన ముందున్న తేజుని కూడా పడేశాడు. కాదు, తన మీద పడి మరీ పడేశాడు. ఈయన పడింది చాలక నన్ను కూడా పడేశాడు అనుకుని అభిని చూసింది తేజు. కళ్ళు మూసి తెరుస్తూ ఎక్కడున్నాడో చూడ్డానికి ట్రై చేస్తున్నాడు. మొదటిసారి అభి తనకి అంత దగ్గరగా వచ్చేసరికి తేజుకి ఏదోలా అనిపించింది. అతన్ని చూడకుండా ఫేస్ వేరే వైపుకి తిప్పబోతే అప్పుడే అభి కూడా అటువైపే తిరిగాడు. ఆ ప్రాసెస్లో అతని పెదవులు ఆమె పెదవుల్ని టచ్ అయ్యాయి.
తేజు కొద్దిగా షాక్ అయినా అతని నుంచి మందు వాసన గుప్పమని కొట్టేసరికి తన మీద నుంచి పక్కకి పడేలా తోసింది. బెడ్ మీద వెల్లకిలా పడి చేతులు బార్లా చాపాడు అభి. అలా చాపినప్పుడు తన కుడి చేతికి ఉన్న రింగ్ తేజు ముక్కు గట్టిగా తగిలింది. అబ్బా అని అరిచింది చిన్నగా. అభి చేతిని తోసేసి ముక్కు రుద్దుకుంటూ అతన్ని చూసింది. ఆ అరుపుకి అభి కూడా తేజీని చూసి మళ్ళీ తెలివిలోకి వచ్చాడు. గబాలన పైకి లేచాడు. ఏయ్, నువ్వు నా రూమ్లో ఎందుకున్నావు? లే, నా బెడ్ మీద నుంచి లే అని తేజుని బెడ్ మీద నుంచి చూసేయడంతో దబ్బుని కింద పడింది. ఇడియట్, మళ్ళీ పడేశాడు. ఇంకెన్ని తగులుతాయో ఇవాళ అని తిట్టుకుంది. వెళ్ళిపో, నా రూమ్ నుంచి వెళ్ళిపో అన్నాడు ఆ పరిస్థితిలో కూడా. వెళ్ళకుంటే ఊరుకునేలా లేడే, ఇప్పుడెలా అనుకుంటూ అబ్బా నొప్పి, నన్ను కింద పడేసావు, నా నడుము విరిగిపోయిందేమో, లేవలేను అంది తేజు మూలుగుతూ. అయితే నేనే కిందకి తోసేస్తా అన్నాడు తప్పటడుగులు వేస్తూ తేజు దగ్గరకు వచ్చి. అమ్మో, పైనుంచి కింద పడేస్తాడా అనుకుంటూ భయంగా చూసింది. అభి చెయ్యి గాలికి ఊగే కొమ్మలా అతని అదుపులో లేకపోయింది. ఆ చేత్తోనే తేజుని లేపడానికి ఆమె చేతిని వెతుక్కుంటున్నాడు. నాకు దెబ్బ తగిలింది అభి, వెళ్ళలేను, కాసేపు ఉండనివ్వు ప్లీజ్ అంది రిక్వెస్ట్ చేస్తూ. తల అడ్డంగా ఊపి మొత్తానికి తేజు చేయి పట్టుకున్నాడు. అతన్ని ఇంకెలా ఆపాలో ఐడియా రాక, ఏ, నాతో ఉంటే శ్రావణికి నీ మీద అనుమానం వస్తుందా అంది తేజు. నెవర్, నా శ్రావణి అట్లా ఎప్పుడూ ఆలోచించదు అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. ఏం కాదు, అలాగే ఆలోచిస్తుంది, అందుకే ఎంత భయపడుతున్నావు నువ్వు. నో నో నో, నా శ్రావణి చాలా మంచిది, అట్లా అనుకోదు అన్నాడు అరుస్తూ. అయితే నేను కాసేపు ఇక్కడే ఉండనా? నిజంగా లేవలేకపోతున్నా. నీ శ్రావణి అంత మంచిదైతే ఇలా ఎవరికైనా దెబ్బ తగిలితే హెల్ప్ చేస్తుంది కదా. నువ్వు హెల్ప్ ఏం చేయకపోయినా నేనుగా వెళ్ళగలిగే వరకు ఇక్కడ ఉండని అభి ప్లీజ్ అని నేల మీదే ఉండి బ్రతిమాలింది. 10 సెకండ్లు తేజుని తేరిపారా చూసి మొహం అదోలా పెట్టుకుని వెళ్ళి బెడ్ మీద పడ్డాడు. ఏం మాట్లాడట్లేదేంటి, పోనీలే అందాయి తలచాడా అని అతన్నే చూస్తూ కూర్చుంది. 1 నిమిషం నిశ్శబ్దం తర్వాత అభి అని పిలిచింది. అతను పలకలేదు. నెమ్మదిగా లేచి దగ్గరికి వెళ్ళింది. సగం కళ్ళు మూసి పిల్లో గట్టిగా పట్టుకుని పడుకున్నాడు కానీ నిద్రపోలేదు. అభి అని మళ్ళీ పిలిచింది కాస్త గట్టిగా. కాసేపటికి అన్నాడు. ఎందుకు ఇంతలా డ్రింక్ చేసావు అంది తేజు. మళ్ళీ సైలెంట్. అభి భుజం మీద కదుపుతూ పిలిచింది. అన్నాడు పక్కకి వత్తుకెళ్తూ. మీ మమ్మీ నీకు తాగే అలవాటు లేదని చెప్పింది, కానీ నువ్వేమో ఇంతలా తాగొచ్చావు, ఎందుకు అని అడిగింది. అభికి మాలిని గుర్తొచ్చి మమ్మీ మిస్ యూ మమ్మీ అన్నాడు చిన్నపిల్లాడిలా ఫేస్ పెట్టి. ఈ గొడవల వల్ల అత్తతో సరిగ్గా ఉండట్లేదు, బాగా మిస్ అవుతున్నట్టున్నాడు అనుకుంది తేజు. మమ్మీని మిస్ అవుతున్నావా? మరెందుకు తనకి ఇష్టం ఉండదని తెలిసినా తాగొచ్చావు అంది. అభి మాట్లాడలేదు. చేతిలో ఉన్న పిల్లోని చూస్తూ తన లోకంలో తనున్నాడు. ఏంటి, తను కాసేపు మాట్లాడతాడు, కాసేపు సైలెంట్గా ఉన్నాడు. బాగా ఎక్కేసింది అనుకుంటా. తాగితే ఎంత తిక్కగా బిహేవ్ చేస్తారా అనుకుంది. చెప్పు అవి, ఎందుకు తాగావు మళ్ళీ అడిగింది. తన బాధ ఎవరికైనా చెప్పుకోవాలనిపించిందేమో, అప్పటికి నోరు విప్పాడు. ఇవాళ శ్రావణి ఎంత ఫీల్ అయిందో తెలుసా? వాళ్ళ ఫ్యామిలీ అందరినీ రోడ్డు మీద నుంచోబెట్టారు. అది అడగడానికి వస్తే మా మమ్మీ నిన్నే సపోర్ట్ చేస్తుంది. మా మమ్మీకి నాకన్నా నువ్వు ఎక్కువైపోయావు, ఎప్పుడూ లేనిది నన్ను ఊరికే కోప్పడుతుంది. నీ వల్ల నా పెళ్ళి నాకు ఇష్టం లేకుండా అయిపోయింది. అందరూ నా శ్రావణిని మోసం చేశా అంటున్నారు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చీటర్లా చూస్తున్నారు. అందుకే ఐ హేట్ యూ అన్నాడు కష్టంగా. అతన్ని బాధగా చూసింది తేజు. శ్రావణి నిజంగా అంత మంచిదా? టాపిక్ మార్చి అడిగింది. చాలా మంచిది. నువ్వే నా శ్రావణిని నా నుంచి దూరం చేశావు. ఐ హేట్ యూ. వెళ్ళిపో నా రూమ్ నుంచి
నేను నీతో మాట్లాడను అన్నాడు. అయ్యో మళ్ళీ మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం చెప్పాలబ్బా అని తలగొక్కుని చాలా స్వీట్గా, నాకు శ్రావణి గురించి తెలియదు కదా అభి, నువ్వు అన్నట్టు తను నిజంగా అంత మంచిదా? అలా అయితే తన గురించి నువ్వు చెప్పు, నేను తెలుసుకుంటాను అంది. నో, నేను చెప్పను. నువ్వు మా మమ్మీ పార్టీ, నేను నీతో అసలు మాట్లాడను అన్నాడు చెయ్యి అడ్డంగా ఊపుతూ. తేజు తల కొట్టుకుని ఏదో పొలిటికల్ పార్టీలను అరేంజ్ చేస్తున్నావు అని గొణిగి, సారీ అభి, ఇక్కడ నుండి నేను నీ పార్టీనే, నీకే హెల్ప్ చేస్తా అంది నవ్వుతూ. నిజంగానా? అనుమానంగా చూస్తూ అడిగాడు. నిజంగా నిజం. నాకు తన గురించి తెలియదు కదా, అందుకే నీకు హెల్ప్ చేయలేదు. ఒకవేళ నువ్వు ఇలా అరుస్తూ చెప్పకుండా స్మూత్గా మంచిగా చెప్పుంటే నమ్మేదాన్నేమో. అభి చూపు గమనించి, నువ్వు డివోర్స్ అడిగావు కదా, మరి అవి రావాలంటే నేను కూడా ఒప్పుకోవాలిగా అంది. అవునని తలూపాడు. మరి చెప్పు, తను నీకు కరెక్ట్ జోడీ అనిపిస్తే నేను నీకు హెల్ప్ చేస్తా అంది తేజు.